హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు ఫన్నీ జోక్స్ సిరీస్ 65 మరికొన్ని జోక్స్. ఈ జోక్స్‌తో పాటు అక్కడక్కడ 1, 2 సాధారణమైన జనరల్ ఫన్నీ ఇష్యూస్‌ని పెట్టున్నాను. అవి యాడ్ చేశాను. అవి కూడా సరదాగా ఉంటాయి. చదవండి. చివరిదాకా చూడండి. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. 1-2 గంటలు చక్కగా మాట్లాడి తర్వాత టీ తాగి తన ఇంటికి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ చల్లగా చెప్పింది, నిన్న డాక్టర్ గారిని కలిశాను. మీకు కరోనా వచ్చింది. 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది అన్నారు. ఈ 14 రోజులు ఎవరిని కలవడం కుదరదు కదా, అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. నిజంగా ఆప్యాయత అంటే తనదే కదూ. పెళ్ళంటే ఏంటి నాన్న, విను. బాడీ తప్ప బ్రెయిన్ ఎదగని ఒక మగ పిల్లవాడిని ఇక కంట్రోల్లో పెట్టడం మా వల్ల కాదని తల్లిదండ్రులు చేతులు ఎత్తేస్తే జాలిపడి ఒక అమ్మాయి దత్తత తీసుకొని తన కంట్రోల్లో పెట్టుకోవడాన్నే పెళ్ళి అంటారు. మీరు ఏం చేస్తుంటారు? నేను సింగర్ని. అవునా? మీరు పాట పాడడం నేను ఎప్పుడు చూడలేదే. అంటే మా వీధిలో వాళ్ళు నేను పాడకుండా ఉండడానికి నెలకు 20,000 ఇస్తున్నారు. చిక్కటి కాపురానికి చక్కటి చిట్కా. భర్త అరిచినప్పుడు భార్య లోపలికి, భార్య అరిచినప్పుడు భర్త వీధులకు వెళ్ళిపోవాలి. అంతే, సింపుల్. అతను చనిపోదాం అనుకున్నాడు. విషం తాగేశాడు. తండ్రి కాపాడాడు. అలా కాదని ఊరి వేసుకున్నాడు. అమ్మ చూసి కాపాడేసింది. అది కాదని యాక్సిడెంట్ చేసుకున్నాడు. డాక్టర్ కాపాడేశాడు. అలా కాదని నూతులు దూకేశాడు. గ్రామస్తులు వెంటనే తీసి కాపాడేశారు. ఇది కాదనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఎవరూ కాపాడలేకపోయారు. పేచీకోర్. ఏమై సర్వర్, ఆ కస్టమర్తో గొడవేంటి అడిగాడు హోటల్ మేనేజర్. న్యూడిల్స్ చిక్కులు తీసి తెమ్మంటున్నాడండి అని బదులిచ్చాడు సర్వర్. ముందు జాగ్రత్త. చనిపోయిన వాళ్ళ ముక్కులో దూది ఎందుకు పెడతారా అడిగాడు సుబ్బారావు. గాలి పీల్చుకొని బతికొస్తారన్న భయంతో టపీమని చెప్పాడు అప్పారావు. అందుకనమాట. నాలుక తడిగా ఎందుకుంటుందో ఎవరైనా చెప్పగలరా అడిగింది టీచర్. చింటూ. నిప్పులాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా టీచర్ టప్పిమని వదిలిచ్చాడు. గమనిక. భయంకరమైన కథ. రాత్రిపూట చదవద్దు. ఒంటరిగా ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు, హార్ట్ పేషెంట్స్ అసలు చదవద్దు. ఒక ముసలివాడు జోరువాన లెక్క చేయకుండా వర్షంలోనే గొడుగేసుకొని పుస్తకాలు అమ్ముతున్నాడు. ఒక యువకుడు అతని దగ్గరికి వచ్చి, ఈ పుస్తకం ఎంత అన్నాడు. ముసలివాడు, 3,000. కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం నీకున్నట్లు కనబడడం లేదు. నీకు ఈ పుస్తకం అమ్మను. యువకుడు, నాకు చాలా ధైర్యం ఉంది. ఆ పుస్తకం గంటల్లో చదివేస్తా. ముసలివాడు, అయితే నేను ఈ పుస్తకం ఒక షరతు మీద అమ్ముతాను. 100 రూపాయల డిస్కౌంట్ కూడా ఇస్తాను. యువకుడు, ఏమిటా షరతు? ముసలివాడు, నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వేయాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. లెక్కలేని సమస్యలు వచ్చి పడతాయి. చచ్చిపోవాలనిపిస్తుంది. యువకుడు, ఓకే, ఒట్టు చివరి పేజీ చదవను. ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు. ముసలివాడు పుస్తకం ఇచ్చి ఒట్టు గురించి మళ్ళీ గుర్తు చేశాడు. అలాగేనని ఆ పుస్తకం తీసుకొని ఇంటికి వెళ్ళి భయంగా మొత్తం గబగబా చదివేశాడు. చివరి పేజీ వచ్చేసరికి ఒట్టు జ్ఞాపకం వచ్చి ఆ పేజీ తిప్పలేదు. ఓ వారం రోజులు అతి కష్టం మీద ఓపిక పట్టాడు. ఇంకా తట్టుకోలేక పుస్తకం చివరి పేజీ తెరిచి చూశాడు. మూర్చపోయాడు. ఎంతకీ లాస్ట్ పేజీలో ఏముంది? రీటైల్ ధర 30 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల కుర్రోడు నేను పెద్దయ్యాక పిఎంఐ సిస్టమ్ మొత్తం మార్చాలనుకున్నాడు. 15 సంవత్సరాలు వచ్చాయి. కొంచెం అవగాహన పెరిగింది. నేను పిఎం కాలేను కానీ సీఎం అయి రాష్ట్రాన్ని మారుద్దాం అనుకున్నాడు. 20 సంవత్సరాలు వచ్చాయి. పరిస్థితులు గమనించాడు. సీఎం కాకుండా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ మార్చాలి అనుకున్నాడు. 20 సంవత్సరాలు వచ్చాయి. మన ఊరు మాత్రం మార్చాలి అనుకున్నాడు. సర్పంచ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. 28 సంవత్సరాలు వచ్చాయి. ఇంట్లో గొడవలు పెరిగాయి. ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి. టీవీ చూస్తూ రిమోట్తో ఛానల్స్ మార్చుకుంటూ ఈ శేష జీవితాన్ని ఇలా గడిపేద్దాం అనుకున్నాడు. 20 సంవత్సరాలు వచ్చాయి. పెళ్ళయింది. రిమోట్ కూడా భార్య లాగేసుకుంది. ఓ స్వామీజీ గారు ఊళ్ళోని భక్తులతో దానగుణం గురించి గంటసేపు మహత్తరమైన విషయాలు ఉపదేశించాడు. ఆ తర్వాత తాను చెప్పింది ఎంతవరకు ఆచరిస్తారో చూద్దామని ఓ రైతుని పిలిచాడు. చూడు నాయనా, నీకు 2 ఇళ్ళు ఉన్నాయనుకో,
ఒక ఇల్లు దానం చేయగలవా? చేస్తానండి. నీకు 2 కార్లున్నాయనుకో, అందులో ఓ కారు దానం చేసేస్తానండి. నీకు 2,00,000 ఆస్తి ఉందనుకో, అందులో ఓ 1,00,000 దానం చేస్తానండి. నీకు 2 గేదెలున్నాయనుకో, ఓహో! అవి మాత్రం దానం చేయనండి. అదేంటి? ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాడు స్వామీజీ. మరి నాకు గేదెలు నిజంగానే ఉన్నాయి కదండీ! సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్ ఓం శివ సోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.